హలో అండి, వెల్కమ్ టు కేటీఎల్ ఇంగ్లీష్ క్లబ్. ఈ వీడియోలో మనం డైలీ తెలుగులో యూజ్ చేసే కొన్ని పదాలు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ వన్, పర్వాలేదు. పర్వాలేదు, నేను చూసుకుంటాను. పర్వాలేదు, నేను చూసుకుంటాను. దీన్ని నెవర్ మైండ్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. నెవర్ మైండ్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సెకండ్ వన్, నాకు వదిలేయి, అంతా నేను చూసుకుంటాను. నాకు వదిలేయి, అంతా నేను చూసుకుంటాను. దీన్ని లీవ్ ఇట్ టు మీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. లీవ్ ఇట్ టు మీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ నెక్స్ట్ వన్, మర్చిపోవడం. నీ పేరు మర్చిపోయాను. నీ పేరు మర్చిపోయాను. ఐ ఫర్గాట్ యువర్ నేమ్. ఐ ఫర్గాట్ యువర్ నేమ్. సెకండ్ వన్, నిన్న రిపోర్ట్ పంపడం మర్చిపోయాను. నిన్న రిపోర్ట్ పంపడం మర్చిపోయాను. దీన్ని ఐ ఫర్గాట్ టు సెండ్ ద రిపోర్ట్ యెస్టర్డే. ఫర్గాట్ టు సెండ్ ద రిపోర్ట్ యెస్టర్డే. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ త్వరగా కానివ్వు. త్వరగా కానివ్వు. దీన్ని మేక్ ఇట్ ఫాస్ట్. మేక్ ఇట్ ఫాస్ట్ అని చెప్తాము. అలాగే త్వరగా కానివ్వండి, నేను ట్రైన్ అందుకోవాలి. దీన్ని ఐ నీడ్ టు క్యాచ్ దట్ నెక్స్ట్ ట్రైన్. మేక్ ఇట్ ఫాస్ట్. ఐ నీడ్ టు క్యాచ్ ద నెక్స్ట్ ట్రైన్. మేక్ ఇట్ ఫాస్ట్ అని చెప్తాము. నీకు తెలుసా, నేను కొత్త ఫోన్ కొన్నాను. నీకు తెలుసా, నేను కొత్త ఫోన్ కొన్నాను. దీన్ని యు నో వాట్, ఐ బాట్ ఏ న్యూ ఫోన్. యు నో వాట్, ఐ బాట్ ఏ న్యూ ఫోన్. అండ్ సెకండ్ వన్, నీకు తెలుసా, నీకోసం నేను కొత్త కారు కొన్నాను. దీన్ని యు నో వాట్, ఐ హ్యావ్ బాట్ ఏ న్యూ కార్ ఫర్ యూ. యు నో వాట్, ఐ హ్యావ్ బాట్ ఏ న్యూ కార్ ఫర్ యూ అని చెప్తాము. అండ్ నెక్స్ట్ వన్, ఈరోజు అతనికి ఆరోగ్యం బాగోలేదని అనిపిస్తుంది. ఈరోజు అతనికి ఆరోగ్యం బాగోలేదని అనిపిస్తుంది. దీనిని ఇట్ సీమ్స్ హీ ఈజ్ నాట్ ఫీలింగ్ వెల్ టుడే. ఇట్ సీమ్స్ హీ ఈజ్ నాట్ ఫీలింగ్ వెల్ టుడే. సెకండ్ వన్, రైలు ఆలస్యంగా నడుస్తున్నట్లు అనిపిస్తుంది అని చెప్పాలంటే ఇట్ సీమ్స్ ద ట్రైన్ ఈజ్ రన్నింగ్ లేట్. ఇట్ సీమ్స్ ద ట్రైన్ ఈజ్ రన్నింగ్ లేట్. అండ్ నెక్స్ట్ వన్, మీటింగ్లో ఉన్నప్పుడు అతను గట్టిగా తుమ్మాడు. మీటింగ్లో ఉన్నప్పుడు అతను గట్టిగా తుమ్మాడు. దీన్ని హీ స్నీజ్డ్ లౌడ్లీ డ్యూరింగ్ ద మీటింగ్. హీ స్నీజ్డ్ లౌడ్లీ డ్యూరింగ్ ద మీటింగ్. నేను రోజంతా తుమ్ముతూనే ఉన్నాను. నేను రోజంతా తుమ్ముతూనే ఉన్నాను. దీన్ని ఐ హ్యావ్ బీన్ స్నీజింగ్ ఆల్ డే. ఐ హ్యావ్ బీన్ స్నీజింగ్ ఆల్ డే. మీరు అబద్ధం ఎందుకు చెప్పారు. మీరు అబద్ధం ఎందుకు చెప్పారు. దీన్ని వై డిడ్ యూ లై. వై డిడ్ యూ లై. అండ్ నెక్స్ట్ వన్, మీరు ఎందుకు అబద్ధం చెప్పారో చెప్తారా. మీరు ఎందుకు అబద్ధం చెప్పారో చెప్తారా. కుడ్ యూ టెల్ మీ వై యూ లైడ్. కుడ్ యూ టెల్ మీ వై యూ లైడ్. ఆమె బహుశా మీ మాట వినలేదు. ఆమె బహుశా మీ మాట వినలేదు. దీన్ని షీ ప్రాబబ్లీ డిడెంట్ హియర్ యూ. షీ ప్రాబబ్లీ డిడెంట్ హియర్ యూ. అండ్ నెక్స్ట్ వన్, అతను బహుశా తర్వాత కాల్ చేస్తాడు. అతను బహుశా తర్వాత కాల్ చేస్తాడు. దీన్ని హీ విల్ ప్రాబబ్లీ కాల్ యూ బ్యాక్ లేటర్. హీ ప్రాబబ్లీ కాల్ బ్యాక్ లేటర్ అని చెప్తాము. నెక్స్ట్ వన్, ఈ పురాతన వస్తువు విలువ ఎంత ఉంటుందో ఊహించండి. దీన్ని గెస్ హౌ మచ్ దిస్ యాంటిక్ ఈజ్ వర్త్. గెస్ హౌ మచ్ దిస్ యాంటిక్ ఈజ్ వర్త్. నెక్స్ట్ వన్, నాకు ఈ గిఫ్ట్ ఎవరు పంపారో ఊహించగలవా. దీన్ని కెన్ యూ గెస్ హూ సెంట్ మీ దిస్ గిఫ్ట్. కెన్ యూ గెస్ హూ సెంట్ మీ దిస్ గిఫ్ట్ అని చెప్తాము. ఇక్కడ మీకు అనిపిస్తున్న ఫ్రూట్స్ పేర్లు ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి.
అండ్ నెక్స్ట్ వన్, నేను ఇక్కడ ఉన్నానని నీకు ఎలా తెలుసు? నేను ఇక్కడ ఉన్నానని నీకు ఎలా తెలుసు? హౌ డు యు నో ఐ వాజ్ హియర్? హౌ డు యు నో ఐ వాజ్ హియర్? అనదర్ వన్, నాకు సహాయం అవసరమని నీకు ఎలా తెలుసు? నాకు సహాయం అవసరమని నీకు ఎలా తెలుసు? హౌ డు యు నో ఐ నీడెడ్ హెల్ప్? హౌ డు యు నో ఐ నీడెడ్ హెల్ప్? నీకు తినడానికి ఏం కావాలి? నీకు తినడానికి ఏం కావాలి? దీన్ని వాట్ డు యు వాంట్ టు ఈట్? వాట్ డు యు వాంట్ టు ఈట్? నెక్స్ట్ వన్, ఆమెకి ఇటీవలే పెళ్ళైందని తెలిసింది. ఆమెకి ఇటీవలే పెళ్ళైందని తెలిసింది. దీన్ని I got word that she recently got married. I got word that she recently got married. నీకు ఎవరైనా తోబుట్టువులు ఉన్నారా? నీకు ఎవరైనా తోబుట్టువులు ఉన్నారా? దీన్ని Do you have any siblings? Do you have any siblings? Another one, మేము వచ్చిన క్షణంలోనే సినిమా మొదలైంది. మేము వచ్చిన క్షణంలోనే సినిమా మొదలైంది. దీన్ని The film started the moment we arrived. The film started the moment we arrived. Next one, మీకు తినడానికి ఏమైనా కావాలా? మీకు తినడానికి ఏమైనా కావాలా? Would you like anything to eat? Would you like anything to eat? Next one, నేను నీకు తినడానికి ఏమైనా చెప్పనా? నేను నీకు తినడానికి ఏమైనా చెప్పనా? Could I offer you something to eat? Could I offer you something to eat? చలికి అతని వేళ్ళు మొద్దుబారినట్లున్నాయి. దీన్ని హిస్ ఫింగర్స్ ఫెల్ట్ నమ్ ఇన్ ద కోల్డ్. అలాగే చాలాసేపు కూర్చున్న తర్వాత ఆమె కాలి వేళ్లలో తిమ్మిరి అనిపించింది. దీనిని షీ ఎక్స్పీరియన్స్ నమ్నెస్ ఇన్ హర్ టోస్ ఆఫ్టర్ సిట్టింగ్ ఫర్ టూ లాంగ్ అని చెప్పొచ్చు. అతని ప్రవర్తనలో వచ్చిన మార్పు అందరినీ గందరగోళంలో పడేసింది. హిస్ సడన్ చేంజ్ ఇన్ బిహేవియర్ కన్ఫ్యూజ్డ్ ఎవ్రీవన్. అలాగే ఆ రోడ్ ప్రయాణికులను గందరగోళానికి గురి చేసింది. దీన్ని ద రోడ్ కన్ఫ్యూజ్డ్ ద ట్రావెలర్స్. ద రోడ్ కన్ఫ్యూజ్డ్ ద ట్రావెలర్స్. అతనిపై వచ్చిన ఆరోపణలు అబద్ధమని తేలింది. అతనిపై వచ్చిన ఆరోపణ అబద్ధమని తేలింది. ద ఎలిగేషన్ అగైన్స్ట్ హిమ్ టర్న్ అవుట్ టు బి ఫాల్స్. అండ్ నెక్స్ట్ వన్, పర్యావరణానికి నష్టం వాటిల్లిందని కంపెనీ ఆరోపణలు ఎదుర్కొంటుంది. దీనిని ద కంపెనీ ఈజ్ ఫేసింగ్ ఎలిగేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.